లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. కేంద్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాలకు ముందే ప్రాక్టికల్ అనుభవం కల్పించే లక్ష్యంతో ప్రారంభించిన ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంలో కీలక మార్పులు చేసింది. ఈ మార్పులతో పథకం మరింత ఆకర్షణీయంగా మారడంతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ఉపయోగపడేలా విస్తరించబడింది. తాజా సవరణలు యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంచి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. కొత్త మార్పుల ప్రకారం ఇంటర్న్షిప్ చేసే అభ్యర్థులకు ఇచ్చే నెలవారీ స్టైఫండ్ను 5,000 రూపాయల నుంచి 9,000 రూపాయలకు పెంచారు. ఇందులో 90% మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. అదనంగా ఇంటర్నులకు 2 విడతల్లో కలిపి 6,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించున్నారు. ఈ పెంపుతో విద్యార్థులు ఆర్థిక ఒత్తిడి లేకుండా తమ శిక్షణపై దృష్టి సారించగలుగుతారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి విద్యార్థులకు ఇది పెద్ద ఊరటగా భావిస్తున్నారు. అర్హతా ప్రమాణాల్లో కూడా గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు గల వారికి మాత్రమే పరిమితమైన ఈ పథకం ఇప్పుడు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న యువతకు విస్తరించబడింది. ముఖ్యంగా చివరి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను కూడా అర్హుల జాబితాలో చేర్చడం ఒక ముఖ్యమైన నిర్ణయం. అయితే చదువులకు అంతరాయం కలగకుండా ఉండేందుకు సంబంధిత కాలేజీ లేదా యూనివర్సిటీ నుంచి ఎన్ఓసి సమర్పించడం తప్పనిసరిగా ఉంటుంది. ఈ పథకం ద్వారా విద్యార్థులు చదువుకుంటూనే పరిశ్రమలలో పనిచేసే అవకాశం పొందుతారు. దీంతో వారికి పుస్తక జ్ఞానం మాత్రమే కాకుండా వాస్తవిక పనితీరుపై అనుభవం కూడా లభిస్తుంది. ప్రాక్టికల్ స్కిల్స్ పెరగడం వల్ల ఉద్యోగ మార్కెట్లో పోటీ సామర్థ్యం పెరిగి మంచి అవకాశాలు దక్కే అవకాశం ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్ పథకం జాతీయ విద్యా విధానం లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించబడింది. అనుభవపూర్వక అభ్యాసాన్ని ప్రోత్సహిస్తూ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ జీసీసీలు పునరుత్పాదక ఇంధనం, సెమీకండక్టర్ వంటి భవిష్యత్ రంగాల్లో కూడా శిక్షణ అవకాశాలను కల్పిస్తోంది. తద్వారా విద్యార్థులు మారుతున్న సాంకేతిక ప్రపంచానికి సిద్ధంగా మారే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఈ మార్పులు విద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేయడంతో పాటు వాటి నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగాలకు మరింత సిద్ధం చేసే దిశగా కీలక అడుగుగా నిలుస్తున్నాయి. విద్య నుంచి ఉపాధి వరకు ఉన్న గ్యాప్ను తగ్గించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించనుందని ప్రభుత్వం భావిస్తోంది.